నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రెండో రోజు కూడా తైవాన్ జలసంధిలో భారీ సైనిక విన్యాసాలను కొనసాగించింది. తైవాన్ తమ భూభాగమేనని, ఎప్పటికైనా కలిపేసుకుంటామని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి జస్టిస్ మిషన్ 2025 పేరుతో విన్యాసాలకు తెరతీసింది. విషయంలోకి వెళితే తైవాన్ చుట్టూ చైనా తన సైనిక బల ప్రదర్శనను ముమ్మరం చేస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. 2025లో రికార్డు స్థాయిలో 5,300కు పైగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ రక్షణ వలయంలోకి చొరబడ్డాయి. తైవాన్ జలసంధిలో చైనా తన సైనిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపింది. జస్టిస్ మిషన్ 2025 PLA భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చేపట్టింది. తైవాన్ ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టడం, ప్రధాన నౌకాశ్రయాలను దిగ్బంధించడం, ఇక ఆకాశం నుంచి దాడులు చేయడం వంటి యుద్ధ తంత్రాలను చైనా సైన్యం సాధన చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం కేవలం 2025 సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 5,317 సార్లు చైనా యుద్ధ విమానాలు తైవాన్ రక్షణ వలయంలోకి చొరబడ్డాయి. ఇక తైవాను బయట నుంచి అందే ఎలాంటి మద్దతునైనా అడ్డుకునే సత్తా తమకుందని చూపేందుకు స్వయంపాలిత దీవిని దిగ్బంధం చేసి లైవ్ ఫైర్ డ్రిల్స్ సాగిస్తోంది. ఇందులో PLP సదరన్ థియేటర్ కమాండ్లోని డేర్ స్టాయర్లు, ఫ్రిగెట్లు, యుద్ధ విమానాలు, బాంబర్లు పాల్గొంటున్నాయి. తైవాన్ ఉత్తరం వైపు మొదలుకొని దక్షిణ వైపు సముద్ర జలాలతో పాటు గగనతలం పైన దిగ్బంధనం కొనసాగిస్తున్నారు. తైవాన్ ఉత్తర ప్రాంతంపై లాంగ్ రేంజ్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టినట్లు సదరన్ కమాండ్ తెలిపింది. ఇది మునుపటి కంటే 22% ఎక్కువని, చైనా తైవాన్ పై ఒత్తిడి పెంచడానికి గ్రే జోన్ యుద్ధ తంత్రాన్ని అమలు చేస్తోందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సైనిక చర్యలకు రాజకీయ ప్రాధాన్యత కూడా తోడైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తన నూతన సంవత్సర ప్రసంగంలో తైవాన్ విలీనం ఎవరూ ఆపలేనిది అని వ్యాఖ్యానించిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైనా కవ్వింపు చర్యలను అమెరికా విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తైవాన్ పై సైనిక, దౌత్య, ఆర్థిక ఒత్తిడిని తక్షణమే ఆపాలని బీజింగ్ ను హెచ్చరించింది. మరోవైపు తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తైవాన్ రక్షణ శాఖ ప్రకటించింది. చైనా నౌకలు, విమానాల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తమ క్షిపణి వ్యవస్థలను అప్రమత్తం చేసినట్లు తైవాన్ వెల్లడించింది. కాగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు తమ దీవికి సమీపంలో చైనాకు చెందిన ఫైటర్ జెట్లు, బాంబర్లు కలిపి 130 విమానాలు, 14 మిలిటరీ ఓడలు, 8 ఇతర షిప్లు కనిపించాయని తైవాన్ తెలిపింది. చైనాకు చెందిన కనీసం 90 విమానాలు జలసంధిలోని తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయని పేర్కొంది. చైనా బెలూన్ కూడా సంచరించిందని తెలిపింది. చైనాలోని ఫూజియన్ ప్రావిన్స్ నుంచి లాంగ్ రేంజ్ ఆర్టిలరీ విభాగం తమ ఉత్తర ప్రాంతంపై కాల్పులు జరిపిందని వివరించింది. తమ తీరానికి 44 కిలోమీటర్ల దూరం వరకు వీటి ప్రభావం కనిపించిందని వెల్లడించింది.